మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూ లైన్లన్నీ కూడా ఓటర్లతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి ఈ 7 మండలాల్లో కూడా ఉదయం 7 గంటలకే ఎన్నికల అధికారులు పోలింగ్ని ప్రారంభించారు. 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట తర్వాత పోలింగ్ని నిలిపేసి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 1 గంటలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి అనుమతించే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాన్ని కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ప్రస్తుతం మనం తల్లాడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇది ఈ ఒక్క మూడో విడతే కాదు, మొదటి 2వ విడతల్లో కూడా ఇదే పరిస్థితి మనకి పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపించింది. మహిళా ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చైతన్యవంతంగా ముందుకు వచ్చారని మనం చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రాన్ని కూడా మహిళా ఓటర్లతో కిక్కిరిసిపోయినాయి. మహిళలే కాదు, ఈసారి యువత కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు మొదటి నుంచి కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చేపట్టడంతో పాటు వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాలు ఖమ్మం కలెక్టరేట్కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు ఖమ్మం కలెక్టరేట్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళ విధంగా ఉంది. ఓటర్లు ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, పోలింగ్ కేంద్రాల దగ్గర శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దాన్ని కూడా ప్రతి ఒక్కదాన్ని అధికార యంత్రాంగం ఎన్నికల ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. తల్లాడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న ఓటర్లు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అమ్మ, ఎంతసేపు అయింది మీరు వచ్చి? 6ంటికి వచ్చినాం సార్. మేము వచ్చి 6 నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. ఎందుకని ఇంత టైం పడుతుంది? అడిగారా మీరు అధికారులు ఎవరైనా? మేము అడగలేదు సార్. కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కదా, మనుషులు ఎక్కువ ఉన్నారుగా ఈ వార్డులో, అందుకోసం ఎక్కువ సమయం పడుతుందని అడగలేదు సార్ మేము. అంతే. ఇంత ముందు వచ్చినప్పుడు ఎట్టుంది పోలింగ్ సెంటర్ లో? ఏమో తెలియదు సార్. పోయినసారి కూడా ఓటేశారు కదా? పోయినసారి కూడా అట్నే ఉన్నాయి ఈ వార్డులో. ఈ వార్డు ఎప్పుడు ఇదే టైట్ గా ఉంటుంది. వచ్చారు కదా, మీరు ఎప్పుడు వచ్చారమ్మా? మేము దాకా వచ్చారు. 12ంటికి వచ్చారు మీరు. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి పోలింగ్ స్టేషన్ దగ్గర? బాగానే ఉంది. మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? 8ంటికి వచ్చినాం. ఇక్కడ ఉన్నారా? అంటే ఇప్పుడు దగ్గర చాలా టైం అయింది కదా, 2 గంటల పైన అయింది. ఎంతసేపు ఉన్నారు ఇక్కడే ఉన్నాం. మరి ఎవరు జరగట్లే, అసలు లైనే కాదట్లే. క్యూ లైన్లో మహిళలందరూ కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఒక తల్లాడ పోలింగ్ కేంద్రం దగ్గర కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు చైతన్యవంతంగా పోలింగ్లో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాన్ని కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రత కొనసాగుతుంది. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సత్ఫలితాలు ఇస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఇది ఖమ్మం జిల్లాలో 3వ విడత పోలింగ్ సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో.